వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం మొత్తం న్యూస్ స్పేస్ అంతా ఆక్రమించేశారు పవన్ కళ్యాణ్. ప్రధానంగా ఏపీ క్యాబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ గారితో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా మీద దృష్టి పెట్టారు. ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నెల రోజుల్లో మొత్తం సెట్ చేసేస్తాను అంటూ. అంటే ఎవరైతే సోషల్ మీడియాలో వాళ్ళ చెప్పిన లెక్క ప్రకారం సైకో పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే సైకోలు ఉన్నారో వీళ్ళందరినీ ఏరి పారేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం. ఈ నేపథ్యంలోనే హోంశాఖకు సంబంధించి వాళ్ళ బాధ్యతలు గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వారంలో బాగా హైలైట్ అయ్యాయి. తర్వాత ఢిల్లీ వెళ్ళొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిశారు, కేంద్ర హోంశాఖ మంత్రి. ఆయనతో ఏం చర్చించారు, ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా కీలక పరిణామాలే. అసలు ఏం జరగబోతోంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎటు నుంచి ఎటు వెళ్ళబోతోంది, కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల సంగతి, కొత్త పాలసీలు, కొత్తగా తీసుకొచ్చిన భూ ఆక్రమణలకు సంబంధించిన చట్టం 2024 చట్టం, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఎలా చూడాలి? కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి అంత ప్రాధాన్యత ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? ఏపీ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు కానీ, తర్వాత బాబు గారు మాట్లాడిన మాటలు, తర్వాత ఆయన ఇచ్చిన వార్నింగ్, తర్వాత హోంమంత్రి అనిత్ గారు వెళ్ళి కలవడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఎలా అనిపిస్తుంది? ఎలా చూడాలి? పెద్ద ఆయన పాత్ర పోషించారు చంద్రబాబు గారు. ఒక కుటుంబ పెద్దకి, కుటుంబంలో అబ్బాయి అమ్మాయి వాళ్ళకి స్పర్ధలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, ఒకరికొకరు తగవబట్టచ్చు. దాన్ని పరిష్కరించే పెద్ద ఆయన పాత్ర పెద్ద మనిషిదై ఉంటుంది, ఇంటి పెద్దదై ఉంటుంది. అదే పాత్ర పోషించారు. ఆయన వయసు రీత్యా కానీ జరిగినటువంటి పరిణామాల రీత్యా కావచ్చు. కూటమి ప్రభుత్వంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొట్టమొదట్లో మనమే మాట్లాడుకున్నాం, చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో అయితే కనుక తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమిగా ఉన్న మంత్రులు 2 పదవులు అయితే ఇచ్చేవాళ్ళు తప్పించి పెద్ద ప్రయారిటీ ఉండేది కాదు. వీళ్ళు కూడా వాళ్ళకి కార్యకర్తలాగా పనిచేసేవాళ్ళు తప్పించి ఏముండేది కాదు. అసలు వాళ్ళకి అంటూ రికగ్నైజేషన్ ఉండేది కాదు. కానీ ఈ దఫా ఎన్నికలు అవ్వగానే అటు పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు ఫోటో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉండాలని చెప్పటంతో బిగిన్ అయ్యి మొదట్లో ప్రతి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇద్దరిది వచ్చేది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇట్లా ఉండేది. మధ్యలో నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు క్రమంగా అది పోతుంది కదా. ఇప్పుడు ఇవాళ వేస్తున్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా, దాని పేరేంటది, దీపం 2 అని. దాంట్లో ఏం కనబడుతోంది? అసలు దీపం 2కి దీపం అనే పథకం కేంద్ర ప్రభుత్వం నాడు ఇచ్చిన ఉచిత పథకాలు, ఉచిత గ్యాస్ పొయ్యిలు. ఇప్పుడైతే అందరికీ వైట్ రేషన్ కార్డు అందరికి ఇస్తా ఉంటున్నారు, మంచిదే. అయితే దాంట్లో ఏం బొమ్మ కనబడుతోంది? చంద్రబాబు గారిది, పక్కన ఒక 2 మహిళలు, సామాన్య మహిళలు, పైన పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ వీళ్ళ బొమ్మలు సింపుల్గా ఉన్నాయి. ఈవెన్ ఈ మధ్యన యాక్టివిటీల్లో కూడా దాదాపుగా చంద్రబాబు ప్రభుత్వంలో వీళ్ళు కూడా మంత్రులు అన్న రూట్లోనే ఉంది. పవన్ కళ్యాణ్కి కావాల్సింది ఏంటి? చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ప్రభుత్వం అని. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇది బాబు పవన్ల జోడి అన్నటువంటి కాన్సెప్ట్లో వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నారు. మొదట్లో వివిధ సందర్భాల్లో సంప్రదింపులు అయి నడిచుంటాయి. తర్వాత క్రమక్రమంగా ఇప్పుడు మొన్న నామినేటెడ్ పోస్టులు వేసినప్పుడు ఆయనతో మాట్లాడారా? లాస్ట్ ట్రిప్ లేదు కదా, 3 సీట్లే కదా వచ్చింది వీళ్ళకి 21లో. అలాగే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల మధ్యన తగవులు అవుతూ ఉంటే కార్యకర్తల్ని పట్టించుకుంటున్నారా ఎవరన్నా? ఇవన్నీ కూడా క్రమంగా తన పట్టు కోల్పోతున్నానని అర్థమైంది పవన్ కళ్యాణ్కి. సార్, ఒక చిన్నది మీ మాటకు అడ్డొస్తున్నాను. అంటే నేను అనుకున్నది ఏంటంటే, అనుకుంటున్న నా వెర్షన్ ఏంటంటే, చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో లేదంటే పార్టీ ఆఫీసుల విషయం పక్కన పెట్టండి, చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టారు. ఇంతవరకు అంటే ఒక డిప్యూటీ సీఎం గా మనం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటే ఏ డిప్యూటీ సీఎం కూడా ఈ స్థాయిలో మాట్లాడలేదు. ఏ డిప్యూటీ సీఎంకే ఇంతకుముందు చినరాజప్ప చేసినా, లేదంటే మొన్న స్వామి చిత్తూరు జిల్లా సంబంధించి వైసీపీలో చేసిన వైసీపీలో ఏకంగా 5 ఉన్నారు. ఎవరు వాయిస్ అంటే డిప్యూటీ సీఎం ఉన్నారనే తప్ప ఒకరు ఉన్నారని ఎవరూ గుర్తించలేదు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ గుర్తింపు వచ్చిందేమో. బాబు గారు కూడా ఆ పదవికి ఇస్తున్నారా ఆ వాల్యూ? పవన్ కళ్యాణ్ కాబట్టి అక్కడ ఆ వాల్యూ ఇస్తున్నారా అంటే నాకు అనిపిస్తున్నది. అది ఆయన పవన్ కళ్యాణ్ కాబట్టి ఇస్తున్నారు. పదవికి అయితే చినరాజప్పకు ఉండాలి కదా. అదే అంటున్నాను కదా. సాధారణంగా చాలా మంది డిప్యూటీ సీఎంలు చూసాం మనం. కోనేరు రంగారావు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో చేశారు, ఆయనకి ఇవ్వలేదు. లేదంటే ఆ తర్వాత కేసీఆర్ అక్కడ ఆయన పెట్టుకొచ్చారు, ఇది వాళ్ళకి సంబంధించినటువంటి రాజయ్యకి, అప్పుడు ఇవ్వలేదు. లేదా మహబూబ్ అలీకి ఏమి ఇవ్వలేదు కదా. ఇక్కడ చంద్రబాబు గారి టైంలో రాజప్ప కొంచెం బట్టి విక్రమార్క గారికి ఉన్నట్టుందిలేండి. ఇప్పుడు అట్లా 2 ఫోటోలు ఏం పెడతానట్లేరు.
పెట్టట్లేదు. కాకపోతే ఆయన కొన్ని నిర్ణయాలు కానీ అంటే నిర్ణయాలు ఇప్పుడు ఆ లెక్కనైతే ఇక్కడ పవన్ కళ్యాణ్కి నిర్ణయాలకు అవకాశం ఇస్తున్నట్టే, అది కాదు కదా. బేసిక్గా ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం, అది ఒకే పార్టీలో ప్రభుత్వం, తేడా ఉంది కదా. కూటమి ప్రభుత్వం అన్నప్పుడు ఆ బాధ్యత అన్నటువంటిది చంద్రబాబు గారు బాధ్యతాయుతంగానే చేశారు. కానీ రోజు పోయే కొద్ది ప్రతిదీ చంద్రబాబు గారు చూసుకోరు కదా. ఒక ఆ రికగ్నైజేషన్ తగ్గుతుందన్న ఫీలింగ్ ఉంటుంది. రెండవది గ్రౌండ్ లెవెల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతలు, మద్యమో ఇసుకో వీటిలో అంటే ఏ సంపాదన ఉంటే అటన్నిటిలో కూడా జనసేన కూడా ఆశిస్తుంది కదా, స్థానిక కార్యకర్తలు ఆశిస్తారు కదా. ఇప్పుడు తినటం తప్పంటాం మానేశాం అందరం కూడా, తింటే తప్పేంటి అనే స్టేజ్లోనే ప్రజాస్వామ్యం వచ్చింది ఇప్పుడు. ఇంకా దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. మామూలుగా జర్నలిస్టులుగా అయితే కనుక ఏంది తినటానికే ప్రజాస్వామ్యం అంటాం, కానీ ప్రజాస్వామ్యం అంటే తినటంలో తప్పేంటి, కార్యకర్తలు తినకపోతే ఇంకెవరు తింటారని వాదించేటటువంటి ప్రజాస్వామ్యం నడుస్తున్నప్పుడు అంతే ఎవరికాళ్ళు. ఇప్పుడు రోజు ఈనాడు జ్యోతులు వచ్చే జగన్ టైంలో తినేశారు, ఇక్కడేమో మద్యం నూనె ఇసుక తినేస్తున్నారని చెప్పి తినవట్లేదని చెప్పి ఏది ఇందులో తప్పేం లేదు, అదేమో వాళ్ళు తినడం తప్పు అవుతుంది. ఎవరి హయాంలో వాళ్ళ కార్యకర్తల్ని తినిపించుకుంటున్నారు. కానీ మమ్మల్ని ఎక్కువ తిననివ్వలేదని వైసీపీ వాళ్ళు గొడవ చేశారు, ఇప్పుడు మమ్మల్ని మాలో మేము తిననివ్వట్లేదని చెప్పేసి వీళ్ళలో గొడవ నడుస్తుంది. ఇప్పుడు అట్లాంటి అన్నిట్లలో నుంచి ఒకటి డైవర్షన్, ఒక ఆస్పెక్ట్ అంటే పవన్ స్ట్రాంగ్గానే ఉన్నాడు, పవన్ ఏం వీక్ చేయట్లేదు అనేటటువంటిది ఒక భరోసాని చంద్రబాబు కల్పించారు. తన కోపం ద్వారా చంద్రబాబు గారి నోటీస్కి తన అసహనాన్ని అసంతృప్తిని పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళారు. రెండవది ఏమైంది, అదే సందర్భంలో ఆయన ఆవేదన, ఒక తండ్రి ఆవేదన కూడా అక్కడ ఉంది. తన బిడ్డల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందువల్లనే ఈ అసంతృప్తి అంతా అన్నటువంటిది కూడా తీసుకెళ్ళడం. చంద్రబాబు గారికి అట్లాంటి వాటి మీద యాక్షన్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఏం తీసుకెళ్ళి నలుగురు బొక్కలు వేయమని చెప్పడానికి, అది వెంటనే చేయమని చెప్పారు. తద్వారా పవన్ కళ్యాణ్ సాటిస్ఫై చేస్తున్నారు. ఇదే సందర్భంలో కరెంటు ఛార్జీల ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది, అలాగే ఇప్పుడు స్మార్ట్ మీటర్ల ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది, ఇంకొక వైపున వచ్చేటప్పటికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నది పక్కకి వెళ్ళిపోయింది, మద్యం పక్కకి వెళ్ళిపోయింది, ఇసుక పక్కకి వెళ్ళిపోయింది. ఒక ఎమోషనల్ ఇష్యూ చుట్టూతా ప్రస్తుతం నడుస్తున్నది. ఇదే చర్చించుకుంటున్నాం, సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తారా, ఇది ఎక్కడ అది ఎక్కడ అన్నది. అది వాళ్ళు కోరుకున్నటువంటిది. ఇది ఉమ్మడి వ్యూహమా లేదా ఒకళ్ళు ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తే రెండో వాళ్ళు వాడుతున్నారా అనేది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు మొత్తం డైవర్ట్ చేస్తున్నారు అంటే పవన్ కావాలని డైవర్ట్. పవన్ అయితే ముందు అయితే మాత్రం తన అసంతృప్తి అంటే ఇవాళ అది అయ్యాక ఇవాళ నామినేటెడ్ పదవులకు సంబంధించి క్రిందసారి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టుకుని ఏం ఫైనల్ చేయాలి. ఈ ట్రిప్ మాత్రం ఆయనతో నేను భోజనం కూడా చేశారట 1.5-2 గంటలు. అంటే మొన్నటి అసంతృప్తి తర్వాత ఇది జరిగింది, మొన్నటి ఆగ్రహం తర్వాత ఇది జరిగింది. దట్ మీన్స్ దానికి కారణం తనని మంత్రిగానే వదిలేస్తున్నారు, కూటమిలో తను కూడా కీ రోల్ అనేది కదా పవన్ కళ్యాణ్ ఉద్దేశం. ఆ కూటమి రోలు ఇక్కడ నిదానంగా పక్కకి తప్పించేసేసి ఓ భారతీయ జనతా పార్టీ సత్యకుమార్ యాదవ్ లాగానే పవన్ కళ్యాణ్ అనేటటువంటిది. ఎందుకంటే ఆయనేమి ఇందులో పవర్లో తన ఇది ఆశించట్లేదు, ఆయన కూటమిలో తన లీడ్ రోల్ ఏమీ ఆశించట్లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బొమ్మ ఎక్కడైనా కనబడుతుందా అక్కడ, కాబట్టి అక్కడ ఆయన ఏమి అడగను కూడా అడగట్లేదు. కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. వీళ్ళిద్దరి మధ్యన అయితే ఆ అసంతృప్తి పవన్ కళ్యాణ్లో వచ్చింది, దానికి వెంటనే పరిష్కారం చూపించారంటే ఆయన కోరుకున్నటువంటి లక్ష్యం నెరవేరిపోయింది. కానీ ఒకటి సార్, అంటే హోంశాఖ మీద చేసిన వ్యాఖ్యలు కానీ పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఇంతకుముందు 5 డిప్యూటీ సీఎంలు ఉన్నా ఎవరు ఈ స్థాయిలో మాట్లాడలేదు, అంతకుముందు టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరు ఎలా మాట్లాడలేదు. ఒక రకంగా ప్రభుత్వాన్ని, తన సొంత ప్రభుత్వాన్ని ఒక కుదిపేశాయా? ఆ దెబ్బతోనే క్యాబినెట్ లో ఆయనతో దానికి సంబంధించి ఒక 20 నిమిషాలు చర్చించిన తర్వాత అనిత్ గారు వెళ్ళి ఆయన్ని కలిసి మాట్లాడినా దానికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ లేదంటే ఏం జరుగుతుందనేది చెప్పుకొచ్చిన దాని ప్రభావమేనా? ఖచ్చితంగా ఆయన మాటల ప్రభావం. పవన్ కళ్యాణ్లోని అసంతృప్తి అన్నటువంటిది ఒక్కసారిగా ఎక్స్పోజ్ కావడం అన్నటువంటిది 2 కోణాలు. ఒకటి డైవర్షనల్ టాక్టిక్స్, ఏది ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఇష్యూస్, అది ఉద్దేశపూర్వకంగా చేసి ఉండాలి. లేదా రెండవది నిజంగా ఆయనలో వచ్చినటువంటి అసంతృప్తి అయి ఉండాలి. ఆ అసంతృప్తికి ఇప్పుడు హోంమంత్రి, కేంద్ర హోంమంత్రిని కలిసిన దాని మీద ఢిల్లీ సర్కిల్స్లో ఒక చర్చ నడుస్తుంది. చంద్రబాబు గారు ఇక్కడ పవన్ కళ్యాణ్కి నేరుగా చెప్పలేక అమిత్ షాకి చెప్పారు, ఇట్లాగైతే కూటమికి ఇబ్బంది అవుతుందండి అని. దానికి అమిత్ షా పిలిపించారు పవన్ కళ్యాణ్ని, మనం కూటమిలో అట్లాగ మాట్లాడుకోకూడదు, బయట మాట్లాడకూడదు, ఏమన్నా ఉంటే కనుక క్యాబినెట్లో మాట్లాడుకోండి, లేదా చంద్రబాబు గారితో టైం తీసుకుని ఇద్దరు కూర్చుని మాట్లాడుకోండి అని చెప్పి పంపించారు అన్నటువంటి మాట వినబడుతోంది. ఇక్కడ కర్టసీ మీటింగ్ అనడానికి, కర్టసీ అనేది ఎప్పుడు జరుగుతుంది, మనం
ఆ పదవి స్వీకరించిన వెంటనే వెళ్తే కట్టసీ అవుతుంది, అదే కదా. లేదా మధ్యలో కలవకపోతే అవుతుంది. మధ్యలో హర్యానా ఎలక్షన్స్, హర్యానా అప్పుడు వెళ్ళారు కదా, కలిశారు కదా, అప్పుడు కట్టసి కూర్చున్నారు కదా, విడిగా కూడా డిప్యూటీ కూర్చున్నారు సీఎం కదా. అయిన తర్వాత ఆ పదవిలో ఉండగలడం అయితే ఇదే ఫస్ట్ టైం కాదు కదా, డిప్యూటీ సీఎంగా ఉండగానే హర్యానాకి వెళ్ళారు మొన్న. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వెళ్ళారు కదా అవును. హర్యానాలో అప్పుడు ముఖ్యమంత్రి కలిశారా ప్రమాణ సార్ స్వీకారానికి. అక్కడ ఎన్డీఏ పక్షాల మీటింగ్ జరిగింది కదా, అవును, ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు అంతే తప్ప పర్సనల్ గా అక్కడ కూర్చొని ప్రధానమంత్రి మాట్లాడలేదు. ముందుగా కూర్చుని మాట్లాడారు వీళ్ళందరితో, ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో. అది జమిలికి సంబంధించి అని కూడా ప్రచారం ఉంది, ప్రిపేర్ అవుదామని చెప్పేసి. ఇది ఒక ఆస్పెక్ట్. దాన్ని వీళ్ళేం ప్రచారం చేశారు, ఎవరో ఒక జర్నలిస్ట్ ఎవరో మాట్లాడితే జమిలీ ఎలక్షన్స్ కదా, నెక్స్ట్ ట్రిప్ పవన్ కళ్యాణ్ ముందు పెడదామని అంటే ఒప్పుకోలేదు, నేను లోకేష్ అని చెప్పారు, అందుకని అసంతృప్తి అంటూ ఎవరో వైసీపీకి అనుకూలంగా ఒకళ్ళు ఏదో చెప్పుకొచ్చారు. బట్ నేను అది అనుకోవట్లేదు. నేను అనుకోవడం అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసంతృప్తిలో రెండు కోణాలు చూడాలేమో మనం. ఒకటి అధికారికంగా, లేదంటే ఆయన వ్యక్తిగత పార్టీకి సంబంధించి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అసంతృప్తి కూడా అన్న ఆ రెండు కోణాలు చూడాలేమో. అంటే నాకు కనిపించింది అయితే మాత్రం ఆయనకి ప్రాధాన్యత పరమైనటువంటి అంశం లేదా డైవర్షనల్, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఒకటి ఇప్పుడు ప్రభుత్వం మీదన అసంతృప్తి పెరిగిపోతున్నప్పుడు, అసహనం పెరిగిపోతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇంకో టాపిక్ తీసుకురావాలి. ఇప్పుడు అదేదో తీవ్రవాదులు మీ ఇంటిని పేల్చేయబోతున్నారా, 4 బాంబులు తీసుకుని వచ్చారు అని చెప్పి ఒకటి చెప్పాడట. చెప్పి సన్నీ లియోన్ ఏమో ఆ సినిమాలో నటిస్తుందని 2 ముక్కలు చెప్పాడట. వీడు సన్నీ లియోన్ ఆ సినిమాలో ఎందుకు నటిస్తోందిరా అన్నాడంట, కానీ ఈ బాంబుల గురించి మాట్లాడలేదట. అంటే బాంబులు లాంటి ప్రమాదకరమైన అంశం కలిసే డైవర్షన్ సన్నీ లియోన్ అయింది. దానికన్నా అతిపెద్ద బాంబు. అట్లాగా ఇక్కడ డైవర్షన్ టాక్టిక్స్ మనకి కరెంటు ఛార్జీలు బిల్లు వేసుకున్నప్పుడల్లా తిట్టుకుంటాం, ధరలు పెరిగినాయి బిల్లు చూసినప్పుడల్లా తిట్టుకుంటాం, అలాగే ఇసుక వాడినప్పుడల్లా తిట్టుకుంటాం, మద్యం రోడ్డు మీద పడ్డప్పుడల్లా తిట్టుకుంటాం. కానీ ఆ తిట్ల నుంచి బయటికి వెళ్ళాలంటే ఇంకొక కొత్త చర్చ రావాలి. ఆ చర్చ ఎమోషనల్ అయి ఉండాలి. కులం, మతం, వర్ణం, వర్గం ఇవొకటి, లేదా భావోద్వేగం. ఇక్కడ భావోద్వేగ సృష్టి, ఇది ఒక ఆస్పెక్ట్. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండాలి. రెండవది, ఇక్కడ ఎవరు తెలివితేటలు వాళ్ళు ప్రదర్శించారు చూడండి. ఇందులో పవన్ కళ్యాణ్ ఎట్లయితే తన అసంతృప్తిని బయటికి చెప్పడం ద్వారా చంద్రబాబు తనను పిలిపించుకునేలా చేస్తే, అదే సందర్భంలో నువ్వు నీ పని నువ్వు మాతో కలిసి ఉండు, తేడా వస్తే నీకు కులం పేరుతో కొడతామని చెప్పేసి మందకృష్ణమాదిగా చంద్రబాబుని కలిసి వచ్చాక బయటకు వచ్చాక మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అక్కడ చూడండి లాజికల్. అవునవును, మమ్మాయిని ఎట్లా మాట్లాడతావని చెప్పి. అంటే అది వ్యూహం, అంటే అది స్ట్రాటజీ. అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుతో పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఎలా ఉంటుందనేది కూడా ఇక్కడ రెండవ కోణం చెప్పుకోవాలి దాంట్లో. పవన్ కళ్యాణ్ కూడా ఒక అటెన్షన్ సీకర్ గా మారిపోతున్నారా? ఒక తిరుమల లడ్డు అంశం ఒక్క రేంజ్లో ఉన్నప్పుడు సడన్ గా ఆయన దీక్ష తీసుకొని ఆయన సనాతన ధర్మం గురించో లేదంటే దేని గురించి మాట్లాడడం, ఇప్పుడు కూడా సడన్ గా ఈ వ్యాఖ్యలు చేయడం, అంటే ఒకేసారి డైవర్షన్ అనేది ఒకటి, తన వైపు అటెన్షన్ మొత్తం ప్రభుత్వంతో లేదంటే ప్రజలతో అలాగే వైసీపీతో ఫోకస్ తన మీద పెట్టుకునే ప్రయత్నం, అందులో కూడా మునిగిపోతున్నారు ఆయన. ఒకప్పుడు అటెన్షన్ శేఖర్ బాబు అని అనేవాళ్ళు, ఆ నెక్స్ట్ ప్లేస్ ఈయన సంపాదించారు. అటెన్షన్ శేఖర్ అనకూడదు, బాబు అయినా ఈయనైనా లీడ్ రోల్ ఎవరు అనేది. ఇప్పుడు ఇంతకుముందు అధికారంలోకి రావడంలో లీడ్ రోల్ పోషించింది పవన్ కళ్యాణ్, దానివల్ల లబ్ధిదారు చంద్రబాబు. అంతే కదా, విడివిడిగా పోటీ చేస్తే ఎట్లుండేది పరిస్థితి? కలిసి పోటీ చేయబట్టి ఆ కలయిక కారణమైన వాడెవరు? పవన్ కళ్యాణ్. కసిగా అతను మాట్లాడిన ప్రతి మాట, ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తే ఆయన ముఖ్యమంత్రిగా చేసినోడు ఆయన ఎట్ట చెప్తాడు, ఆయన టైంలోని కరెంట్ ఛార్జీలు పెరిగినాయి కదా, ఇవన్నీ ఉంటాయి. అదే పవన్ కళ్యాణ్ చెప్పేటప్పటికి అవును కాబోలు అనేటటువంటి ఫీలింగ్. తటస్థులని మార్చగలిగినోడు పవన్ కళ్యాణ్. తన అధికారంలోకి రాకపోయి ఉండొచ్చు, కానీ తటస్థుల మీదన పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అనేది ఉంది. అలాగే వైసీపీకి ఓట్లేసిన కాపు ఓటర్లని యువతలకి తీసుకురావడంలో కూడా అతని పాత్రే కదా ఉంది. దానికి తగ్గ ప్రయారిటీ అతను కోరుకుంటున్నాడు, నో డౌట్. ఆ ప్రయారిటీ తేడా వచ్చినప్పుడు గుర్తు చేస్తున్నాడు. అదే సందర్భంలో నీకు ఇస్తున్న ప్రయారిటీ చాలా ఎక్కువ ఇచ్చాం, ఆ ప్రయారిటీ దాటి నువ్వు మమ్మల్ని టచ్ చేయాలని చూస్తే రెండవ టచ్ అనేటటువంటిది నీకు ఉంటుంది అనేటటువంటి వీళ్ళు ఎలర్ట్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఓ రకంగా చెప్పాలంటే మిత్రపక్షంలో ఒక చిన్న సంఘర్షణ, ఇది టీ కప్పులో తుఫాను కాదు,
భవిష్యత్తుకి ఆరంభం ఇది. ఎందుకంటే ఇది అయ్యాక సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు వీళ్ళు వైసీపీని తిడుతున్నారు, ఇది అయ్యాక పవన్ కళ్యాణ్ మీద పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, దానికి కౌంటర్గా పెట్టిన వాళ్ళలో జనసేన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్న పోస్టులు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఒక ఆరంభం ఇది. వాళ్ళు అనుకున్నది డైవర్షన్ కోసం అయ్యి ఉండొచ్చు, కానీ అది డైవర్షన్ కాకుండా దీని మీదనే డిబేట్ జరిగింది. అయితే ఈ డిబేటు వలన ఆ అంశాలు డైవర్ట్ అయిపోయినాయా? అయినాయి. వీళ్ళ అందులో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెరిగిన దాని గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? అదే కదా. లేకపోతే కనుక సచివాలయాలు పనిచేయని ఎవరు మాట్లాడుతున్నారు? వాలంటీర్లు పనిచేయని ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ తను చేస్తున్న ఒక తప్పు ఉంది, తప్పులు తన నెత్తినేసుకుంటున్నాడు. అవునా? వాళ్ళ వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల కారణంగా వాలంటీర్ల వ్యవస్థ కంటిన్యూ చేయట్లేదు. ఇక్కడ ప్రచారం ఏం కనబడుతోంది వార్తల్లో చూస్తే తెలివిగా? చంద్రబాబు నాయుడు వాలంటీర్లు ఇద్దాం అనుకున్నారు, 10,000 కూడా ఇద్దాం అనుకున్నారు, వాళ్ళని బాగా చూసుకుందాం అనుకున్నారు, లోకేష్ గారు కూడా బాగా చూసుకుందాం అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అడ్డుపడుతుండటం వల్ల వాలంటీర్ల వ్యవస్థ లేదు. నిన్న అనవసరంగా మాట మాట్లాడి పవన్ కళ్యాణ్ అసలు ఆ వ్యవస్థ లేనప్పుడు ఏం చేస్తాం అనేటటువంటి మాట మాట్లాడడం ద్వారా వాలంటీర్ల వ్యవస్థని చెడగొడుతున్నది. ఆ రోజున మాట్లాడినోడు వాళ్ళు చెడగొట్టినోడు కూడా పవన్ కళ్యాణ్. అంటే నోటికి అంతే. అలాగా అదే కాకుండా ఇప్పుడు ఈ ఇష్యూలోనైనా సరే కులాల వారీగా కులాలకు ఆ కులాలకు సంబంధించినటువంటిది ఎట్లా మాట్లాడతారు అంటే నిందితుడు కులం ఉందా, కులం ఎట్లా చూస్తారు అన్నాడు. అక్కడ నిందితుడి కులానికి అసలు ఏం సంబంధం ఉంది? ఈ కులపు వాడని ఏ నిందితుడిని వదిలిపెట్టారు నాకు తెలిసి? ఎవరిని వదిలిపెట్టలా. ఆ తర్వాత అన్నది ఏంటంటే సోషల్ మీడియాలో కులం కాబట్టి వదిలిపెట్టారు. రెడ్లను వదిలిపెడతారా తెలుగుదేశం వాళ్ళు? ఎవడు వదిలిపెట్టాడు అక్కడ? బేసిక్గా రెడ్లను వెంటాడుతూనే ఉన్నారు కదా. ఎస్సీ ఎస్టీలను కులం కారణంగా ఏం వదిలిపెట్టలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. కాబట్టి ఎక్కడ ఉంది ఇంకా అక్కడ పాయింట్? బేసిక్గా ఈ రెండు ఇష్యూస్ కూడా పవన్ కళ్యాణ్ ఎత్తినేసుకుంటున్నారుగా. ఇంకొకటి, ఇప్పుడు ఈ వివాదం సందర్భంగా ఒక దళిత హోంమంత్రిని అలాగే ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి అని చెప్పి ముద్ర తన మీద వేసుకుంటున్నారు కదా. ఇక్కడ దాన్ని సవ్యంగా సరిచేసేటటువంటి ప్రయత్నం చేసే పెద్దరిక పాత్ర చంద్రబాబుకి వచ్చిందిగా. ఇది ఇందులో ఏంటంటే ఎవరికి వాళ్ళు ఒక అంశంలో నుంచి ప్రయోజనం పొందాలనుకుంటే ఎవరికి వాళ్ళు ఎదురు వాళ్ళకి నష్టం చేయాలని కూడా అనుకుంటారు. అలాగే ఇవన్నిటి వల్ల ఇప్పటికిప్పుడేం రాజకీయం మారిపోదు, కానీ భవిష్యత్ రాజకీయానికి సంబంధించినటువంటి ఆరంభం ఒక ఎత్తు, రెండవది డైవర్షన్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి అంశం కూడా ఇందులో కనబడుతుంది. ఈ రెండిట్లో ఏది నిజమన్నటువంటిది ఒక ఏడాది పోతే కానీ క్లారిటీ రాదు మనకి. అలాగే టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు తగలని ఊహించిన ఒక స్ట్రోక్ తగిలిందా పవన్ కళ్యాణ్ ద్వారా? అవసరమైతే రేపొద్దున నేను ఏ శాఖ గురించి అయినా ఏ శాఖ మంత్రి గురించి అయినా నేను మాట్లాడతాను సరిగ్గా బాధ్యతగా లేకపోతే అనే సంకేతం వెళ్ళలేదా? అది అనడానికి ఏం లేదు. ఒక హోంశాఖదంటే ఆ సోషల్ మీడియా పోస్టుల మీద తన కుమార్తెకు సంబంధించిన కోపంతో తప్పించి మిగతా వ్యవహారాల్లో ఆయన వేలు పెట్టట్లేదు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే మొదట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అయితే లేదు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెత్తిన అన్ని శాఖలు పెట్టడం కూడా తప్పే, ఆయన కూడా కోరుకోవట్లేదు. కాకపోతే పవన్ కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఏ మంత్రి అయినా ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు గారి నోటీస్కి తీసుకెళ్తారు కదా. అవును. ఆ మంత్రి తనకు కూడా ఇన్ఫార్మ్ చేయాలని పవన్ ఏం కోరుకోవట్లా, నాకు అర్థమవుతుంది. కానీ చంద్రబాబు గారి నుంచి తనకు కమ్యూనికేషన్ ఉండాలని కోరుకుంటున్నారు. సో ఆర్డర్లు వేస్తున్నాం, సో నిర్ణయం తీసుకుంటున్నాం, ఇట్లాంటి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది ఏమన్నా లోపించిందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ కరెంట్ ఛార్జీలు పెంచబోతున్నారు, ఓసారి పవన్ కళ్యాణ్ నోటీసు తీసుకెళ్తే పవన్ ఉద్దేశం మంచిది. అందులో ఏంటంటే అప్పుడు ఆయన ఏం చెప్తాడు, ముందే పవన్ కళ్యాణ్కి ముందే చెప్తే చంద్రబాబు కంటే ఆయనే పని చేసి పెడతాడు. ముందు జగన్ 4 తిట్లు తిట్టి అందువల్ల కరెంట్ ఛార్జీలు పెరగాల్సిన పరిస్థితి వచ్చింది, దీనికి ప్రజలు మన్నించాలి తప్పదు ఆ దుర్మార్గ పాలన గురించి అని ఈయనే మాట్లాడతాడు. అదే ముఖ్య చంద్రబాబు మాట్లాడితే ఉండే వాల్యూకి ఈయన మాట్లాడితే ఉండే వాల్యూకి చాలా తేడా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంకా పవన్ కళ్యాణ్కి ఆ వాల్యూ ఉంది. భవిష్యత్తులో ఎట్లా ఉంచుకుంటారా లేదా అంటే జరిగేటటువంటి ప్రభుత్వ పాలనా తీరు మీదన ఈయన వ్యవహార శైలి మీద ఆధారపడి. అంటే ఒకటిసారి ఇప్పటికే నారా లోకేష్ గారితో సహా ఏమైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావిస్తున్నారు, బాబు గారి పేరు, ఇద్దరిని ప్రస్తావిస్తున్నారు. హోంమంత్రి అనితైనా ఎవరైనా సరే.
ఇప్పటి వరకు ఏ డిప్యూటీ సీఎం చేయలేంది అంత పవర్. ఎందుకంటే నన్ను చూడండి, సరస్వతి భూముల వ్యవహారం గురించి మాట్లాడగానే అక్కడ ఇమీడియట్ గా మరో వెళ్ళి అక్కడికి వెళ్ళి తనిఖీలు చేసి దాని మీద ఒక వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఇదంతా చెప్తున్నాం అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అంటే ఇప్పటివరకు ఏ డిప్యూటీ సీఎం అలా చేయించుకోలేదో, లేదంటే డిప్యూటీ సీఎంకే అంత వాల్యూ ఇవ్వలేదో కింద వాళ్ళు, అది మనకు తెలియదు. కానీ ఇక్కడైతే మాత్రం అది కనిపిస్తుంది క్లియర్ గా. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం చెప్తే ఎవరైనా ఏదో చేస్తారు. చివరికి హోంమంత్రి కూడా వచ్చి జరిగిన దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగారు. అది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అవుతుందా నేను అడిగేది. అంటే మీరు అసలు ఫస్ట్ నుంచి దాన్ని డైవర్ట్ అయిపోతున్నారు. అసలు పాయింట్ ఏంటి అక్కడ, వాళ్ళందరూ ఆ పార్టీలో ఉన్న డిప్యూటీ సీఎంలు. అదే ఇంతకుముందు అంత ఇవ్వలేదు కదా సార్. ఇప్పుడు అదే అనేది ఎందుకు ఇస్తారంటున్నా, అంత వాల్యూ ఉందా చెప్పండి. అది కాదు నేను అంటుంది, వాళ్ళు ఎందుకు ఇస్తారు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సబార్డినేట్స్. ఇతను ఆ పార్టీ సబార్డినేట్ కాదు కదా, అదంటారా? అంతే కదా. ఇతను కూటమిలో తప్పనిసరి పెట్టుకున్నటువంటి కదా పొత్తు, తగిన ప్రాధాన్యత ఉండాల్సినటువంటి పోస్ట్ కోసమే కదా ఇచ్చింది. ఇప్పుడు జగన్ ఇచ్చినట్టు ఇద్దరు డిప్యూటీ సీఎంలు చేయొచ్చుగా, లేదా కేసీఆర్ పెట్టినట్టు కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు చేయొచ్చుగా, ఎందుకు చేయలేదు? డిప్యూటీ సీఎం అనే దానికి ఒక వాల్యూ చంపేశాడు జగన్, దాన్ని ఈయన పునరుద్ధరించారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలు పెట్టేటప్పటికి డిప్యూటీ సీఎం అంటే అదో డిప్యూటీ సీఎం అనే పదవి. ఎందుకంటే పాపం ఆ మంత్రికి చెప్తే కూడా నువ్వే డిప్యూటీ సీఎం అన్నా కూడా తెలియదు. వాస్తవంగా డిప్యూటీ సీఎం అంటే సీఎం కంటే ఓ 2 వెహికల్స్ తక్కువతో సెక్యూరిటీ ఉండాలి, అలాగే ఆ ప్రోటోకాల్ ఉండాలి. అట తగలడింది ఎక్కడన్నా లేదు. నామకే వస్తే డిప్యూటీ సీఎంలు 5. అదే కదా, అంతకు ముందు ఉన్నప్పుడైనా సరే అంతే. ఏదైతే డిప్యూటీ సీఎం అంటే ఒకళ్ళే ఉన్నా, అప్పుడు ఇద్దరు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప. కానీ వాళ్ళకి ఆ విలువైనటువంటి వాల్యూ లేదంటే వాళ్ళు ఆ పార్టీలో ఉన్న సబార్డినేట్లు. ఇక్కడ వచ్చేటప్పటికి చినరాజప్పే కాదు, కేఈ కృష్ణమూర్తి కూడా డిప్యూటీ సీఎం కదా. ఇద్దరికి కూడా అదే, ఇద్దరు కూడా మామూలుగా ఆయనైనా సైలెంటే కదా, చినరాజప్ప కూడా సైలెంట్ గా ఉన్న వాళ్ళే డిప్యూటీ సీఎంలుగా పెడతారు. ఒక్క ఆ దేవేందర్ గౌడ్ తర్వాత సబితా ఇంద్రారెడ్డి అయినా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరు డిప్యూటీ సీఎంలుగా చేసినా అది కేవలం నామమాత్రంగానే మిగిలారు. ఇక్కడ అది కాదు కదా, ఇక్కడ వాళ్ళతో కంపేర్ ఎట్లా చేస్తాం? ఈయన తెలుగుదేశం నాయకుడు కాదు కదా, ఈయన కంప్లీట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం కాదు, ఆయన పార్టీ. ఆయన దీన్ని తీసుకొచ్చినప్పుడు ఆ ప్రాధాన్యత ఆయన కోరుకుంటారు, ఈయన కూడా ఇస్తున్నారు. అందులో ఇంకోటి మీరు అన్నట్టు అక్కడ ఆయన శాఖ కాబట్టి చేశారు, నిన్న ఆయన వేరే శాఖలో వెలువెట్లా. అది సరస్వతి దానికి వచ్చేటప్పటికి అది అటవీ శాఖ అయింది కాబట్టి అటవీ శాఖ వాళ్ళని అడిగారు. అందులో అడగడంలో తప్పేం లేదు, అది వాళ్ళు ఇవ్వడంలో కూడా తప్పలేదు. వేరే శాఖ వాళ్ళ నివేదిక అడిగితే తప్పు. ఇప్పుడు హోంశాఖ నివేదిక అడగల ఆయన, పోలీస్ డిపార్ట్మెంట్ నివేదిక అడగల ఆయన, ఆయన శాఖకు సంబంధించిన దాన్ని అడిగారు. ఒక రకంగా ఓవరాల్ గా సోషల్ మీడియాకి సంబంధించి కేబినెట్ లో జరిగిన చర్చ తర్వాత మళ్ళీ నిన్న కూడా చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు ఇవన్నీ ఓకే, ఆయన సైకోలన్నా ఇంకోటన్నా సోషల్ మీడియాకి ఇప్పుడు కంట్రోల్ చేయబోతున్నారా? పూర్తిగా ఒక సంఖ్యలు వేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? దానికి ఈయన కూడా స్పందించారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడారు. అంటే కూటమి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? బేసిక్గా ఒకటి ఇది, ఇందులో కూడా పవన్ కళ్యాణ్ పెద్ద తప్పు చేశారని అనుకుంటున్నాను నేను. ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ దట్టయితే నెత్తినేసుకున్నారో సోషల్ మీడియాది కూడా ఆయన అనవసరంగా నెత్తినేసుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వాళ్ళ విషయంలో యాక్షన్ తీసుకోమంటలో తప్పులేదు, కానీ ప్రతి పోస్ట్ అసభ్యం అవ్వదు. ఇప్పుడు అదేది చంద్రబాబు గారే మాట్లాడారు కదా, నాన్నకి బుడ్డి, అమ్మకి అమ్మ ఒడి, నాన్న బుడ్డి మాట్లాడిన చంద్రబాబు గారే కదా. అందులో బూతే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమని పెట్టారు దానికి కౌంటర్గా, అమ్మకి అదే బిడ్డ తల్లికి వందనం, నాన్న తల్లికి లేదు, నాన్నకి మాత్రం బుడ్డ అని ఏదో పెట్టుకొచ్చారు. అట్లా ఏదో ప్రాసెస్, దాన్ని వీళ్ళు తప్పు పెట్టుకొచ్చారు. దాని మీద కేసు, తల్లికి వందనం నాన్నకు ఇంద్రం అని పెట్టారు. అది దాంట్లో తప్పు ఎట్లా అవుతుంది? దాన్ని జగన్మోహన్ రెడ్డి నిన్న చెప్పేదాకా చాలా మంది తెలియదు. నేనేమనుకున్నాను, నేను కూడా అంటే ఈ పోస్టులన్నీ ఏదో ఇట్లాగా ఈ బ్రాహ్మణి గారి మీద పెట్టినాయో, భువనేశ్వర్ గారి మీద పెట్టినాయో, షర్మిల మీద పెట్టినాయో, ఇట్లాంటి వాటి మీద ఏమన్నా చేశారేమో అనుకున్నా. అసభ్యకరంగా పెడుతుంటారు కదా కొంతమంది, దాని మీద ఏమన్నా పట్టుకున్నారేమో, తప్పేం లేదులే అనుకున్నా. కానీ నిన్న ఒక్కొక్కటి ఎఫ్ఐఆర్ జగన్మోహన్ రెడ్డి తీసి చదువుతుంటే వారిని ఈటిటికా ఆ లెక్కనైతే అసలు పేపర్లోనే సైకో అని రాస్తున్నారు. సైకో అంటే ఏంటి? కనబడ్డ వాళ్ళందరినీ హింసించేటటువంటి క్యారెక్టర్. ఇది ఒక పెద్ద బూతే కదా. అది నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు ఒక వ్యక్తిని?
ఏకంగా పేపరు డైరెక్ట్ గా చంద్రబాబు గారు లోకేష్ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ మంత్రులందరూ మాట్లాడుతున్నారు కదా, జగన్ తుగ్లక్ అనేవారు కదా మరి. మరి అలాంటివి వీళ్ళు అనొచ్చా? అదే సందర్భంలో వీళ్ళు దీనికి కౌంటర్ మాట్లాడితే తప్పు అవుతుందా? ఖచ్చితంగా అసభ్యంగా పోస్టులు ఇవాళ ఈ అమ్మాయి మీద పెట్టట్లేదా, భారతి మీదన, లేదా ఆ అమ్మాయి ఎవరు రోజా మీద పెట్టట్లేదా, శ్యామల మీద ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు అదెవరో ఒక ఆయన అయితే ఏదో టీవీ పెట్టి మరి అందులో పెట్టేసి నువ్వు అక్కడ పడుకున్నావు ఇక్కడ పడుకున్నావు ఏంది ఇది, అది ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు? వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేశారా? వాళ్ళని కదా నువ్వు అరెస్ట్ చేసి వీళ్ళని చెయ్యి, వీళ్ళది కూడా మహిళల పట్ల అలా ప్రవర్తించిన వాళ్ళని చెయ్యి. కానీ ఇక్కడ మనం చేస్తున్నది ఏంటి? కాబట్టి ఇది సోషల్ మీడియాని తన కుమార్తెలు అన్నారు, ఎస్ వాళ్ళని పట్టుకోమను, కానీ టోటల్ వ్యవస్థను అంటున్నావు నువ్వు, టోటల్ వ్యవస్థను కొలాప్స్ చేస్తున్నావు. ఇవాళ ఒక్కసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియానే లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. ఎందుకని? ఒక రోజున తను తెలుగుదేశంతో విభేదించాక 2018-19లో అసలు పవన్ కళ్యాణ్ వార్త ఎక్కడన్నా వచ్చిందా పత్రికల్లో? ఈవెన్ రోజు నెగిటివ్ స్టోరీలు వచ్చినాయి కదా పవన్ కళ్యాణ్కి సంబంధించి. టీవీల్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అప్పుడే కదా ఆయన మాట్లాడింది, నా తల్లిని తిట్టిస్తారు అది ఇది అనేసి డిబేట్లు వచ్చినాయి కదా ఆయనకు వ్యతిరేకంగా. అట్లాగే ఆ రోజున ఆయన నాకు బాగా గుర్తు, అప్పుడు నేను ఏపీ 24/7లో ఉన్నా, విజయవాడలో ఒక ర్యాలీ, వైజాగ్లో ఒక ర్యాలీ చేశారు, వేలాది మంది వచ్చారు కుర్రోళ్ళు, ఒక్క టీవీలో లైవ్ రాల, ఒక్క మేము అప్పుడు ఏపీ 24/7లో మాత్రమే ఇచ్చాం లైవ్. అది చాలా పెద్ద చర్చ చేయాల్సి వచ్చింది ఆఫీస్లో కూర్చుని, ఇస్తే ఎవరు ఫీల్ అవుతారు, ఇవ్వకపోతే ఎవరు ఫీల్ అవుతారు, బట్ ఇచ్చాం. ఆల్టర్ మేము అందరికీ న్యూట్రల్గా ఉండాలన్నటువంటి కారణంగా టెలికాస్ట్ చేసాం. ఒక్క ఏపీ 24/7 ఒక్కటే టెలికాస్ట్ చేసింది ఆ రోజున. రెండవది మిగతా అన్ని అంతా కూడా ఆయన ఏం చెప్పారు, మనమే ప్రతి ఒక్కళ్ళు ఒక ఛానలు, ప్రతి ఒక్కళ్ళు ఒక పేపరు, మీ ఫేస్బుక్లో పెట్టండి, మీ దాంట్లో లైవ్లు పెట్టండి అని చెప్పారు. అందరూ ఫేస్బుక్ లైవ్లు పెట్టారు, ట్విట్టర్ లైవ్లు పెట్టారు, యూట్యూబ్ లైవ్లు పెట్టారు, బాగా సపోర్ట్ చేశారు. అదే కదా ఆ రోజున ఆయనకు ఉపయోగపడింది. అంటే నిన్ను తొక్కేయాలనుకున్నప్పుడు సోషల్ మీడియా లైఫ్ ఇచ్చింది. ఇవాళ నువ్వేం చేస్తున్నావు, ఆ సోషల్ మీడియా ద్వారా ప్రయోజనం పొంది, ఎస్ దాంట్లో ప్రాబ్లం కూడా ఉంటుంది, నీ వాళ్ళు కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అవతల వాళ్ళని. ఇక్కడ ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి మాటలు నువ్వు కంట్రోల్. ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డిని మనం ఏం సమర్థించాం, లేకపోతే అతని పేరేంటి బోరగడ్డ అనిల్ కుమార్, నాకే వార్నింగ్లు ఇచ్చాడు ఇంతకుముందు, 3-4 సార్లు వార్నింగ్లు ఇచ్చాడు. ప్లస్ ఆయన ఎవరు వివేకానంద రెడ్డితో నాకు వార్నింగ్ ఇప్పించాడు ఫోన్ చేయించి, ఏది అతన్ని సబ్జెక్టు గురించి క్వశ్చన్ చేశానని చెప్పేసి. కాబట్టి అలాంటి వ్యక్తిని గురించి మనం ఏం సమర్థించట్లేదు ఇక్కడ. కానీ అలాంటి వాటిట్లో ఇక్కడ మన వాళ్ళు కూడా చేస్తున్నారే వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత దోషంలు. ఇది కంట్రోల్ చేయించి నువ్వు అది మాట్లాడు, నో డౌట్. ఈ మీమ్స్ చూస్తే భారతి 3 AM అని లేకపోతే ఎట్లాంటి ఎన్ని పెడుతున్నారు, అవినాష్ రెడ్డిని భారతి గారి గురించి ఎంత దారుణమైనటువంటి పోస్టులు పెడుతున్నారు, రోజా గురించి ఎంత దారుణమైన పోస్టులు పెడుతున్నారు. ఓపెన్గా అడిగారు కదా ఎంత సంపాదిస్తావు నువ్వు అది ఇది అనేసి, శ్యామల గురించి ఎంత పెడుతున్నారు. ఇట్లాంటి వాటిని ఎవరు కంట్రోల్ చేశారు దాంట్లో? అది నువ్వు ఇవాళ పోనీ ఇదివరకు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నీకు తెలియదు, ఇవాళ అధికారంలో ఉన్నావుగా, నువ్వు నీ వాళ్ళని కంట్రోల్ చేయలేవా? వీళ్ళ దాంట్లో కూడా కంట్రోల్ చేయండి, వీడిని ఎవ్వడూ కాపాడమంటలా. అదే సందర్భంలో రాజకీయ పోస్టులకి గనక విమర్శని అంగీకరించలేని మనస్తత్వం పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాస్వామ్యవాది, తటస్థవాదికి వస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఇంకెందుకు, తగలబెట్టనా? ఆయన లాంటి వాడి దగ్గర నుంచి కోరుకునేది ఏంటి మనం? ఆల్టర్నేటివ్ పాలిటిక్స్. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చచ్చిపోతే ఇంకెందుకు డెమోక్రసీకి? డెమోక్రసీ చచ్చిపోయినట్టు. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టుల్లో మహిళల్ని టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్టుల మీద యాక్షన్ తీసుకోవడంలో తప్పే లేదు. భువనేశ్వర్ గారి మీద చేసిన వాళ్ళ మీదనో, బ్రాహ్మణి గారి మీద చేసిన వాళ్ళ మీదనో. కానీ ఒక మద్యం గురించినో, ఒక ఇసుక గురించినో, ఒక విద్య గురించినో, ఒక ఫీజుల గురించినో, లేకపోతే కనుక దాన్ని ఏంటది ఇవాళ జరుగుతున్నటువంటి పోర్టుల గురించినో, ఇట్లాంటి దాంట్లో చేతనైతే నీ వాళ్ళతో కౌంటర్ చెప్పించు. పోర్టులు మంచిది కాదు, ప్రభుత్వం అంటి పెట్టుకుంటే ఖర్చు అయిపోతుంది, ప్రైవేట్ వాళ్ళు అయితే డబ్బులు వస్తాయి, ఇట్లాంటిది ఏదో చెప్పించు. అది ప్రోత్సహించండి. అది మానేసి వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం, వాడు ఎవడు మాట్లాడడానికి వీల్లేదు. 4 నెలల ప్రభుత్వంలోనేనా అంత అసంతృప్తి, అంత అసహనమా? అంటే సమాజంలో నీకు వ్యతిరేకతని అంగీకరించలేవు, నువ్వు మాత్రం అందరిని వ్యతిరేకిస్తావా? ఇది డెమోక్రసీ అవుతుందా? నేను ఎవరిని తిట్టినా పడాలా,
నన్ను ఎవరు తిట్టినా సరే నేను అంగీకరించలేను. అది డిక్టేటర్షిప్ అవుతుంది కానీ డెమోక్రసీ అవుతుందా? అవును. ఇది పవన్ కళ్యాణ్ తన్నెత్తినేసుకుంటున్నటువంటి తప్పు. అవును. కానీ ఒకటి సార్, ఓకే, జనసేనకి సపోర్ట్ ఉంది, అప్పట్లో వైసీపీకి సోషల్ మీడియా మంచి సపోర్ట్ ఇచ్చింది 2019 ముందు. కానీ ఈ వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత కొన్ని వల్గారిటీ పోస్టులు, లేదంటే వ్యక్తిత్వ హననం చేసే, లైక్ ఇందాక మీరు చెప్పినట్టు భారతి గారి గురించో శ్యామల గురించి ఇలా కొన్ని పోస్టులు ఇలాంటివి పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టమని ఎవరు అనరు. కానీ వైసీపీ సోషల్ మీడియాలో కూడా అలాంటి వాళ్ళు లేరా? టీడీపీలోనే ఉన్నారా? జనసేనలోనే ఉన్నారా? తాజాగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వి స్టాండ్ ఫర్ ట్రూత్ అని ఒక సంకేతం ఇచ్చారు. ఒకసారి ఆయన మాటలు ఒకసారి వినిపిస్తాను, తర్వాత ఆయన అది ఎంతవరకు కరెక్ట్ అనేది అన్యాయం చేసే కార్యక్రమాలు పోలీసుల ద్వారా గానీ ప్రభుత్వం ఎక్కడైనా చేస్తే మాత్రం అందరికీ కూడా ప్రైవేట్ కంప్లైంట్లు వేయించడానికి, మీ తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది అని ఇదే మీడియా సమక్షంలో మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా. ఇది టెలిఫోన్ నెంబర్లు, ఈ నెంబర్లు నోట్ చేసుకోండి. ఎవరికి ఏ సమస్య వచ్చినా సోషల్ మీడియా పరంగా, ఇల్లీగల్ డిటెన్షన్స్ పరంగా ఈ నెంబర్లలో సాక్షాత్తు మా అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ అన్న అవైలబుల్ గా ఉండి మీ తరపున కేసులు పోరాటం చేస్తాడు కోర్టులో. పూర్తిగా ప్రైవేట్ కంప్లైంట్లు మీకు మీరు వేసే కార్యక్రమంలో మీ తరపున మీకు తోడుగా ఉండి, మీ తరపున తానే వాద్యం ఆడి మీ తరపున నిలబడతాడు. ఇది ఎలా చూడాలి సార్? అండా ఎంకరేజ్మెంటా? ఇప్పుడు బేసిక్గా మీరందరూ ఎవరి మీదనైనా ఏ పోస్టులు అయినా పెట్టండి అని చెప్తే తప్పు. పోస్టులు ఇప్పుడు అరెస్టులు చేస్తే అండగా ఉండకపోతే ఎట్లాగే? ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అండగా ఉన్నారు కదా. వల్గారిటీ పోస్టుల్ని సపోర్ట్ చేయమన్నది ఎవరు చేసినప్పుడు మీరు అన్నారు ఇందాక వైసీపీ వాళ్ళు చేయట్లేదు, వైసీపీ వాళ్ళు చేస్తున్నారనే కదా వాళ్ళ మీద కేసు పెడుతుంది, చెయ్యమనే చెప్తున్నాను కదా. బేసిక్గా అసభ్యత, మహిళల కుటుంబాలు నాకు ఒకానొక టైంలో చికాకేసి, అసహ్యం వేసి, సిగ్గు తెచ్చుకోండ్రా మీరు అందరని పెట్టా నేను. మీ భార్యలను తెచ్చి రోడ్డు మీదకి లాగుతున్నారు. అప్పుడు బ్రాహ్మణి గారి మీద పోస్టులు, భువనేశ్వర్ గారి మీద పోస్టులు, తర్వాత భారతి గారి మీద పోస్టులు 3 ఒకళ్ళకొకళ్ళు పోటీలుగా పెట్టుకున్నారు. అప్పుడు నేను పెట్టా, సిగ్గుపడండి మీరు అందరూ కూడా. మీరు అవతలోడి పెళ్ళాన్ని గెలుకుతుంటే వాళ్ళు మీ పెళ్ళాలను గెలుకుతున్నారు. చివరికి గెలుకుతున్నాడు కార్యకర్త, ఎక్కడో నీచంగా మాట్లాడుతున్నారు. ఆ కార్యకర్తలను ఎంకరేజ్ చేస్తూ మీ భార్యల్ని రోడ్డుకి లాగుతున్నారు. చివరికి మీ భార్యల శీలాల్ని శంకించే పరిస్థితి బహిరంగంగా చేస్తున్నారు. మీరు అవతలోడి భార్యని చేస్తున్నారు కదా, నాకేం సంబంధం అనుకుంటారు. మీరు మీ వాళ్ళని ప్రోత్సహిస్తుంటే అవతలోళ్ళు మీ వాళ్ళని మీద వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అన్నది నేను దాదాపుగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతున్నట్టుంది. కంటిన్యూగా నేను వల్గారిటీ మహిళల జోలికి వచ్చేదాన్ని మొట్టమొదటి నుంచి వ్యతిరేకిస్తా. ఈ మహిళల జోలికి ఎస్పెషల్లీ ఏ నాయకులు మహిళలైనా ఎవరి దగ్గరికైనా సరే, అలాంటి దాన్ని ఇవాల్టికి ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా తప్పే. కానీ డెమోక్రటికల్ స్పిరిట్ ఈజ్ డెమోక్రటికల్ స్పిరిట్. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇవాళ మిగిలిన ఏకైక కవచం. ఎందుకంటే ప్రింట్ మీడియా కళ్ళు ఎదురుగుండా చూసాం. ఒకప్పుడు ప్రింట్ మీడియాలో మనం వార్త రాస్తున్నామంటే, నాకు బాగా గుర్తు, తొలినాళ్లలో ఈనాడు తరపున మనం వెళ్ళామంటే మనం వెళ్ళేదాకా మీటింగ్ కూడా ఆగుండేది. ఎందుకని? ఆ గౌరవం. పేపర్లో వార్త వస్తే ఇదని, ఆ వార్త పబ్లిష్ కానివ్వండి 3 లైన్లే రానియండి, కానీ ఆ రోజున ఆ వాల్యూ. తర్వాత రోజుల్లో ఇవాళ ఆ పత్రికల్లో వార్త వస్తుంటే ఏమన్నా విశ్వసనీయత ఉందా? ప్రధాన పత్రికలు మన రాష్ట్రంలో సర్క్యులేషన్లో ఉన్నాయి 3 పత్రికలు. ఈ 3 వార్తని ఎవడైనా నమ్ముతున్నాడా? కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలన్నా నమ్ముతున్నారా? ఇది నెంబర్ 1. రెండవది, ఆ తర్వాత ఈ వ్యవస్థ నాశనమైన రోజుల్లో వచ్చినటువంటి కేబుల్ నెట్వర్క్, ఆ తర్వాత వచ్చినటువంటి శాటిలైట్ నెట్వర్క్, ఆ తర్వాత వచ్చిన 24 గంటల ఛానల్, ఇవన్నీ ఏమైనాయి? అటో ఇటో ఏదో ఒక పార్టీ వైపుకి. ఇదివరకు న్యూట్రల్గానే పనిచేసాం మనం, న్యూట్రల్గా పనిచేసాం మనం పనిచేసినంత వరకు. ఇప్పుడు ఇవాల్టికి కూడా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల ఛానల్లో ఒక్కటంటే ఒక్కటి జగన్కి అనుకూలంగా మాట్లాడతారా? లేదా వైసీపీ అనుకూల ఛానల్లో ఒక్కటంటే ఒక్కటి తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడతారా? అసలు ఇప్పుడు న్యూట్రల్ ఛానల్ ఎక్కడ ఉన్నాయి సార్? నేను అంటోంది, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన మీద ఎన్ని వాగినా
మనం చంద్రబాబు గారు చేసిన మంచిని అమరావతి అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నాం, రోడ్ల డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ గురించి గొప్ప చెప్తున్నాం. లోకేష్ అంటే పాజిటివ్ జరిగినప్పుడు పాజిటివ్ చెప్తున్నాం, నెగిటివ్ జరిగినప్పుడు ఎవరు తప్పు చేసినా తప్పు అంటున్నాం. ఇది అసలు పత్రికలో చచ్చిపోయి, టీవీలో చచ్చిపోయి, సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఆ స్టేజ్కి ఆల్రెడీ వీళ్ళ గ్రూపులు వచ్చేసినాయి. ఏది ఆ పార్టీ గ్రూపులు, ఈ పార్టీ గ్రూపులు. న్యూట్రాలిటీని కనుక బతకనియకపోతే కనీసం అక్కడైనా చర్చించండి. కోట్ల మంది జనం ఉన్నారు కదా, ఇదిగో కరెంటు ఛార్జీలు జగన్ పెంచాడు, ఇదిగో జగన్ రాకముందు ఎంత ఉండేది, జగన్ వచ్చిన తర్వాత కరెంటుకి సంబంధించిన అప్పులు ఎంత అయినాయి, దీనివల్ల వడ్డీ ఎంత అవుతుంది, ఈ కారణంగా ఎంత అవుతుంది. తెలుగుదేశం వాళ్ళని పోస్ట్ పెట్టమని, దానికి వైసీపీ వాడు సచ్చినట్టు పోస్ట్ పెడతాడు కదా, జగన్ రాకముందు ఎంత ఉంది, అప్పుడు ఎంత ఉంది, జగన్ వచ్చాక ఎంత ఉంది, ఇప్పుడు వేస్తున్న భారం ఎందువల్ల వచ్చింది, ఇది వీళ్ళు పోస్ట్ పెడతారు కదా. ఈ రెండింటి ప్రజలు చదువుకుంటే వాస్తవం వచ్చేది కదా. ఒకనాడు పేపర్లలో, టీవీల్లో మనం చేసిన పని అది, నేను అనేది అది. ఒకనాడు మనం పత్రికల్లో, టీవీలో చేసింది 2 వెర్షన్స్ పెట్టి ప్రజలకు వదిలేసాం. ఇవాళ పత్రిక, టీవీలు అటో ఇటో చచ్చిపోయినాయి. ఇక కాస్తో కొస్త మిగిలింది జనాలు 2 వెర్షన్స్ చూసి సోషల్ మీడియాలో డెసిషన్ మేకర్ జనం. కానీ ఇప్పుడు ఒక వెర్షన్ని చంపేస్తామంటున్నాం, తొక్కేస్తామంటున్నాం, లోపలేస్తామంటున్నాం, బతకనీయమంటున్నాం. ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? ఇంకా అసలు ఏంటి అంటే రౌడీ రాజ్యం, ఫ్యాక్షనిస్ట్ రాజ్యం, లేకపోతే ఆఫ్రికన్ రాజ్యం, చైనా, రష్యా తరహా రాజ్యానికి వెళ్ళిపోతున్నాం మనం. అక్కడ వ్యతిరేకత ఉంటే అపోజిషన్ లీడర్ని తీసుకెళ్లి బొక్కలో దోశారు. ఇప్పటి వరకు అతనికి చచ్చిపోయాడు కూడా జైల్లోనే. అలాంటి పరిస్థితులు మనం కూడా తెచ్చుకుందామా? డెమోక్రసీ అవుతాయి అయ్యి. అవును, అంటే ఉన్న ఏకైక ప్రత్యర్థిని అనగదొక్కేయడానికి ఇది కూడా ఒక అతిపెద్ద అస్త్రమేమో, సోషల్ మీడియాని పూర్తిగా నిర్వీర్యం చేయడం అనేది, కంట్రోల్ చేయడం అనేది. బేసిక్గా ఒకటి, మనం తిడితే అవతలోడు పడాలి కానీ మనల్ని తిట్టకూడదు అనేటటువంటి ఒక సహజ సిద్ధమైన అహంభావపూరితమైనటువంటి ఒక ఆలోచన ధోరణి. ఇది ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది, ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. నేను తిడితే పడాలి అవతలోడు, నాకు విమర్శించే అర్హత ఉంది, నేను చాలా మేధావిని, అవతలోడికి విమర్శించే అర్హత లేదు, వాడు పూరు ఆఫ్టర్ ఆల్. ఈ ధోరణే ప్రమాదకరం. కేబినెట్ లో తీసుకున్న మరొక కీలక నిర్ణయం, భూ ఆక్రమణలకు సంబంధించి కొత్తగా తీసుకొచ్చిన చట్టం, పాత చట్టాన్ని రద్దు చేసి ఎవరైనా భూ ఆక్రమణలు పాల్పడితే దీని ద్వారా 14 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తాను అని చెప్పడం కూడా, జైలు శిక్ష పడుతుందని చెప్పడం కూడా, ఎలా చూడాలి సార్ ఈ చట్టం వెనక రాజకీయం ఏంటి? చట్టం మంచిదే, దాంట్లో రాజకీయం ఏముండకపోవచ్చు. కాకపోతే ఎక్కువ మంది వాళ్ళ పార్టీ ఆఫీసులకు వస్తున్న కంప్లైంట్ భూ ఆక్రమణలు కాబట్టి దాని మీద అయ్యి ఉండొచ్చు. అందులో ఎక్కువగా వైసీపీ వాళ్ళు అని చెప్పారు కాబట్టి అయ్యి ఉండొచ్చు. బట్ భూ ఆక్రమణ చట్టాలు అనేది ఎప్పుడో వచ్చినాయి. ఇప్పుడు వాటికి కొంచెం చదివే జనాలకు అర్థమయ్యేలా చెప్తాం. సమస్యల దాన్ని ఆ ఆక్రమణ నిర్ధారించే యంత్రాంగం ఉండాలి. కంప్లైంట్ పెట్టగానే తీసుకెళ్లి బొక్కలో వేయడం ప్రారంభిస్తే కనుక ఇప్పుడు ఆదిమూలమును ఆయన పేరేంటి, మేరుగు నాగార్జున పరిస్థితి అవుతుంది. వాళ్ళకి వెంటనే అరెస్ట్ చేయలేదు కాబట్టి అదృష్టం బాగుంది. కానీ కంప్లైంట్ పెట్టగానే సహజంగా వాళ్ళ మీద నెగిటివ్ అవుతుంది కదా. ఇప్పుడు భూ ఆక్రమణదైనా అంతే. ఇప్పుడు నేను వైజాగ్లో చూశాను, ఒక ఆయన భూమి కొనుక్కున్నాడు, అదే భూమిని ఇంకొక ఆయన కొనుక్కున్నాడు. ఈయనేమంటాడు, నాది కరెక్ట్ అంటాడు, ఆయన నాది కరెక్ట్ అంటాడు. తర్వాత ఎంఆర్ఓని పిలిపించి నేను చూపెట్టా, ఇద్దరిది రాంగ్. అది మూడో వారి పేరు మీద ఉంది. ఆ మూడో వాడు అమ్మల వీళ్ళకి, కానీ ఎవరో వీళ్ళకి వేరే వాళ్ళు అమ్మేశారు. డాక్యుమెంట్ రిజిస్టర్ కూడా అయిపోయినాయి. ఒకళ్ళ కుంటల లెక్కన, ఒకళ్ళకేమో గజాల లెక్కన. అసలు అది రిజిస్ట్రేషన్ ఏమో ఎకరాల లెక్కన ఉంది. ఇది పెద్ద స్కామ్. అప్పుడు చాలా పెద్ద ఇష్యూ నడిచింది వైజాగ్లో. సినిమా వాళ్ళకి సంబంధించిన భూములు కూడా కోల్పోయారు అట్లాగా. అప్పుడు బయటకు వచ్చినాయి అట్లాంటి అడంగల్ బుక్స్, పాత అడంగల్ బుక్స్ ఎత్తుకుపోయి అడంగల్ బుక్స్లో ఉన్నటువంటిది. ఇప్పుడు ఇవాళ ఈ ఏరియాలో 1 ఎకరం ఉందనుకోండి, దీనికి 100 ఎకరాలు అంతకుముందు మన ముత్తాతల కాలంలో ఎవరికో ఉండుంటుంది. ఆ 100 ఎకరాల తర్వాత 10 మంది పిల్లలకి 10 ఎకరాలు అయి ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళకి పుట్టిన 10 మంది పిల్లలు తలా 1 ఎకరం అయి ఉంటుంది. ఆ ముందోడి చూస్తారు. ఆయన ఎవరికో పవర్ ఆఫ్ అటార్నీ రాసినట్టు, ఆయన ఇంకొకరికి ఎవరికో రాసినట్టు ఓ వారసత్వం చూపెట్టి దాన్ని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ పేపర్ల మీద, పాత డాక్యుమెంట్ల మీద, పాత స్టాంపులతో పెట్టేస్తారు. ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తారు. దాన్ని పట్టుకుని కోర్టుకు వేసేస్తారు, నా భూమిలో వాడు ఉన్నాడని. కోర్టు స్టే ఇస్తుంది. మీరేం చేస్తారు, ఎక్కడో ఉద్యోగం చేసుకుంటా ఒక గజం 40,000కి వచ్చింది, ఒక 100 గజాలు 40,000కి వచ్చింది, 50,000కి వచ్చింది అని కొనుక్కుని ఉంటారు. ఆడ పెట్టేసి మీరు ఉద్యోగం ఇచ్చారు, రేషన్ అంతా తిరిగి ఉంటారు.
ఇవాళ ఆ ఏరియాలో పెరుగుతుందని ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆనందపడతా ఉంటారు. ఏ కూతురు పెళ్లికో లేకపోతే రిటైర్ అయిపోయే టైంలో దాన్ని నమ్ముకుందాం లేదా అక్కడికి వచ్చుందామని చూస్తే అక్కడ ఏముండదు. సర్వేలో వాళ్ళు అవతల పడేసి ఇంకోటి ఆక్రమించుకుంటాడు. అదేమంటే నాకు వేరే వాడు అమ్మాడు అంటాడు. ఇదేంటంటే ఈ లెక్క అంతా చూపెడతారు. ఇదిగో కోర్టులో అంటే భూ ఆక్రమణలు అంటే భూ కబ్జాలు సార్. ఒక రకంగా ఎక్కువ అంటే అందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులన్నీ అన్న కానీ ఎక్కువ రియల్ ఎస్టేట్ లో ఇది జరుగుతూ ఉంటది. అలాగే ఏ ఎంపీలో ఎమ్మెల్యేలో ఖచ్చితంగా వెనకుంటారు అనేది. అంటే రాజకీయ నాయకులకి ఇదొక జలక్క కాబోతుందా ఈ చట్టం? సింపుల్ అండి. ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా నాకు తెలిసి భూ కబ్జాలు చేసి ఇల్లు కట్టాలనుకోడు. అనరు. ఎక్కువ పడే అందులోనే కదా. వాడెవ్వడు చెయ్యడు అట్లాగా. వాడు మోసపోతేనే జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన రూట్లో ఎవడన్నా తను వెంచిరేసి ఎవరికన్నా అమ్ముకునేవాడు వివాదాల్లో భూమి ఎందుకు కొనుక్కుంటాడండి? రాజకీయ నాయకుడైనా ఏ పిచ్చోడు కూడా అట్ట కొనుక్కోవాలని కోరుకోడు. వివాదంలో ఉన్నటువంటి ఇద్దరి మధ్యన వివాదం ఉంటే వాళ్ళిద్దరు కలిసి తన దగ్గరకు వచ్చి అమ్ముతానంటే కొనుక్కుంటాడు. లేదా వాళ్ళిద్దరిని సంజాయించి వాడు కొనుక్కుంటాడు. కానీ ఇది మూడో వాడి భూమి అయినప్పుడు వీడు వివాదంలో ఇరుక్కుంటాడు బేసిక్గా. అంటే అనుకోకుండా కూడా ఇరుక్కుంటారే. మొన్న జోగి రమేష్ కొడుకు వివాదం అదే కదా, అగ్రికల్చర్ భూములు వాళ్ళు తెలియకుండా కొనేసుకున్నారని కదా. అదే కదా, అది వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు కాదండి. అదే వాళ్ళు చెప్పేది. అది ఇప్పుడు వీటిలో వచ్చే సమస్య అదే నేను అంటోంది. ఈ చట్టాలు కాదు ఇక్కడ కావాల్సింది. చట్టాలు ఆల్రెడీ ఉన్న చట్టాలు చాలా బాగున్నాయి. సరే ఇంకోటి కూడా పెట్టారు, గుడ్. ముందు ఆ చట్టాన్ని అమలు చేసేటటువంటి యంత్రాంగం ఉండాలి. ఇప్పుడు మనం వెహికల్స్ మీద వెళ్తున్నామంటే దానికి సంబంధించి ఓ యంత్రాంగం ఉంది, రవాణా శాఖ లేదా ట్రాఫిక్ పోలీస్. ట్రాఫిక్ ఉల్లంఘనలు అయితే ట్రాఫిక్ పోలీస్. వెహికల్ పొల్యూషను లేకపోతే ఆ డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా అని చూసేదేమో రవాణా శాఖ. అట్లాగే ల్యాండ్ గ్రాబింగ్ ఎవరు చూస్తారంటే పోలీస్ చూడాలో తెలియదు, రెవెన్యూ చూడాలో తెలియదు, మున్సిపాలిటీ చూడాలో తెలియదు. ఫైనల్గా అందరూ తోసేసి కోర్టుకు తోసేస్తారు. కోర్టులో ఉన్న జడ్జి గారులు ఎంతమంది ఉంటారు? ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న కేసులన్నీ గనక పూర్తి చేయాలంటే 520 సంవత్సరాలు పట్టుద్దట. సివిల్ లిటిగేషన్స్, ఉట్టి సివిల్ లిటిగేషన్స్. ప్రతి కోర్టుకి భారం అయ్యేది సివిల్ లిటిగేషనే. పరిష్కార మెకానిజం ఇంతవరకు ఏ ప్రభుత్వము కల్పించదు. ఎందుకు అంటే కల్పించడానికి వాళ్ళ చేతుల్లో లేదు, అసలు అధికారులు కూడా బుర్రలేదు వాళ్ళ. ఈ భూమి మీది అన్నారు, పెట్టినా కూడా కష్టం అంటున్నా నేను. ఇప్పుడు ఈ వ్యవస్థ లేకుండా ఇదిగో ఇది నీ భూమే, ఇది నీది కాదు అని సర్టిఫై చేయగలిగినటువంటి యంత్రాంగం ఎక్కడ ఉంది? రెవెన్యూ వాళ్ళు ఎవడ అధికారులు ఉంటే వాడికి అనుకూలంగా ఇచ్చేస్తున్నారు. అదే కదా. కాబట్టి నిజాయితీతో కూడినటువంటి వ్యవస్థ, స్వతంత్ర వ్యవస్థ లేకపోతే లైక్ జ్యుడిషియరీ వ్యవస్థ లాగా ప్రమాదమే. దానికి ఎలాంటి సెక్యూరిటీ లేదు. అందువలన ఈ చట్టం దాంట్లో వన్ ఆఫ్ ద అసెట్. ఇప్పటికైనా ఆ చట్టం తెచ్చారు కాబట్టి ఆ చట్టం అమలుకు ఒక యంత్రాంగం పెట్టడం బెటర్. ఈ వారంలో మరో కీలక అంశం, విజయం గారు రిలీజ్ చేసిన వీడియో. అంతకుముందు లేఖ రాశారు, అది కంప్లీట్ గా షర్మిలకు అనుకూలంగానే ఉందని అనుకున్నారు. అంటే విజయం గారి వీడియోతో ఆమె ఇంటెన్షన్ ఎలా చూడాలి, ఏమనుకోవాలి? జగన్ ప్రత్యర్థులకు ఒక చురకలంటించేలా ఆ వీడియో ఉంది అనేది కూడా. అసలు ఆ ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు ఆ వీడియో రిలీజ్ చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ వారం 2 రకాలు ఉంది. దాన్ని ఏమంటారు, మనకి పంచాంగ శ్రవణం అప్పుడు అది ఇచ్చినప్పుడు అన్నీ కలిపిన రుచి వస్తే అన్ని రకాల సమస్యలు ఉంటాయి అంటారు కదా, అన్ని మంచి చెడు 2 ఉంటాయి అంటారు కదా. అట్లాంటి పరిస్థితి వైసీపీ వాళ్ళకి. సోషల్ మీడియాలో కేసులతోనేమో భయం, బాధ. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఇచ్చిన వార్నింగ్ ఏమో సంతోషం. విజయమ్మ జగన్ చెప్పినటువంటి దానికి అనుకూలంగా మాట్లాడిన దానికేమో ఆనందం. అది ఓవరాల్గా జరిగేది. విజయమ్మ జస్ట్ ఏంటంటే తను చంద్రబాబు నడిపించే మనిషి అనే ముద్ర ఎంచుకోవాలని సిద్ధంగా లేదు ఆవిడ. షర్మిల ఆ ముద్ర పడింది ఆవిడకి. విజయమ్మ మీద కూడా ఆ ముద్ర పడే టైంలో ఆవిడ నేను అట్లాంటి ముద్రలో లేను అని చెప్పే ప్రయత్నం చేసింది. వాస్తవం ఏంటో మాట్లాడింది. తద్వారా తను తన కొడుకు పక్షాన ఉన్నానని కాదు, అక్కడ కుటుంబ పెద్దగా తన కొడుకు మీదన తన ద్వారా అపార్థం చేసే ప్రయత్నాన్ని ఆపింది. అంటే కొడుకుతో తనకు శత్రుత్వం ఏం లేదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది అక్కడ. అంటే తల్లి మీదే ట్రిబ్యునల్కి వెళ్ళాడు కొడుకు అంటున్న టైంలో ఈ వీడియో రిలీజ్ చేసి ఆయన కొంచెం గట్టి పడేశారా? అంటే తల్లి మీద ట్రిబ్యునల్కి వెళ్ళినటువంటి కారణం ఏంటో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అయిపోయింది. వీళ్ళు మాట్లాడారు కదా అని ఆమనాలుగా మరి నా మీద ట్రిబ్యునల్కి మరి అంటే అర్థం ఏంటి? ఆవిడికి తెలుసు కదా ఏం జరుగుతుందో. ఆవిడికి అది ఓ రకంగా చెప్పాలంటే కొంపలో కంపు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు కూతురు మధ్యన గొడవ, దాన్ని సాల్వ్ చేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం. తల్లి పేరును రాసినవి అమ్మాయి చేసుకుంటే దానివల్ల అతని కేసుని ఏదో కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను భయపడ్డాడు.
అతను లాయర్లు చెప్పుంటారు. ఢిల్లీలో జరుగుతున్న ప్రయత్నంలో జగన్ని జైలుకి పంపించేస్తే అసలు వైసీపీ ఉండదు కదా, అదే కదా ప్రయత్నం. అలాంటి సందర్భంలో ఏం చేయాలన్న దాని దగ్గరే ఇక్కడ సమస్య అంతా. ఒక రకంగా మొన్న ఒక మంత్రికి బాబు గారు ఇచ్చిన వార్నింగ్ బాగా వైరల్ అయింది ఈ వారం. త్వరలో ఏమైనా కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందా సార్? ఏముండదండి, ఆ మంత్రి మళ్ళీ వచ్చాడు. ఇవాళ ఆయన పెద్దరికంగా చొరకలేస్తున్నారు. ఇవాళ నిన్న ఆయన పేరేంటి, రామ్మోహన్ నాయుడుకి కూడా వేశారు చొరక. నిన్న అక్కడేదో మన తాళ్ళాయిపాలెం దగ్గర నుంచి పవర్ ప్లాంట్స్ ఇనాగ్రేషన్ చేశారు. పవర్ వీటికి సంబంధించి పవర్ మన సెంట్రల్ అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు సంబంధించి. అది అక్కడ ఇచ్చాపురం దగ్గర రామ్మోహన్ నాయుడు లేరు. అక్కడ ఏమయ్యారు చెప్పారు, అసలు ఇంటిమేట్ చేశారని కలెక్టర్ని అడిగారట. చేశాము అంటే మరి ఎంపీ కదా, లోకల్ ఎంపీను, మంత్రి అయినా కూడా మన లోకల్ ఎంపీ కదా, ఉండాలి కదా, కనీసం వర్చువల్ అటెండ్ అవ్వాలి కదా అని అన్నారట. అది తెలుగుదేశం వాళ్ళే ప్రొజెక్ట్ చేశారు. ఇంకోటి ఇక్కడ సుభాష్ ఇష్యూ కూడా బయట ఎవరు ప్రొజెక్ట్ చేశారు? చంద్రబాబు గారు సుభాష్ మాట్లాడుకున్నది మనకెట్టా తెలిసింది? లీక్ ఎవరు ఇచ్చారు? జగన్ ఇవ్వడు అది, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు. అంటే ఓవరాల్గా పెద్ద ఆయన సీరియస్గా ఉన్నాడు అన్న సంకేతం వెళ్ళేటందుకు బాబు గారి టీం ఏదో ప్రయత్నిస్తోంది. బాబు గారిని ఒక మంచి నాయకుడిగా, వీళ్ళల్లో లోపాలు ఉంటే అది సరిచేస్తున్న నాయకుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ స్ట్రాటజీ అది. అదే టైంలో మొత్తం టీంని సెట్ చేస్తున్నారు బాబు గారు, ఎవరిని కొత్తగా సెట్ చేసేది ఏముందండి నాకు తెలియగలుగుతాను. ఇప్పుడు ఇసుక ఏమైనా సెట్ అయిందా, మద్యం ఏమైనా సెట్ అయిందా, లేకపోతే విద్యాదేవిని ఏమైనా ఇచ్చేసారా, ఫీజు అమ్మఒడి ఏమైనా ఇచ్చేసారా, లేకపోతే కరెంట్ ఛార్జీలు ఏమైనా కంట్రోల్ చేశారా, లేదా అదే దాన్ని ఏమంటారు స్మార్ట్ మీటర్లు ఏమైనా చేశారా, లేదా ఇప్పుడు అదేదో జరుగుతున్నది ఇది బరం పార్క్ ఇంతకుముందు జగన్ తాకట్టు పెట్టాడన్నారు టూరిజం, అదే వాళ్ళకి కాగితాలు కూడా ఇచ్చేసారు ఎస్బీఐకి. అప్పులు తీసుకోవడం ఆపేశారా? ఏముంది తేడా టీములు సరి చేయడానికి? ప్రత్యేకించి సరి చేయడం అంటే ఒకటే ఏంటంటే ఎమోషనల్ గేమ్స్ ఇక్కడ, అంతే విషయం. సమస్యల వైపు నుంచి డైవర్షన్ అవుతుంటుంది, అంత మించేం లేదు. కానీ ఒకటి సార్, ఫైనల్ గా పోలీస్ వ్యవస్థను 4 రోజుల్లో గాడిని పెడతాను అంటూ బాబు గారు మాట్లాడడం అంటే ఉన్నతాధికారులకు సంబంధించేనా ఆయన చేసిన వ్యాఖ్యలు అనుకోవాలా, క్రింది స్థాయి వరకు ఇప్పుడు ఏమన్నా సెటరేట్ చేయబోతున్నారా? బేసిక్గా ఒకటండి, గత కొన్ని రోజుల నుంచి పోలీస్ కాదు టోటల్ ప్రభుత్వ యంత్రాంగంలో ఒక నిర్లిప్తత ఉంది. ఏంటి అంటే గతంలో చంద్రబాబు టైంలో తీసుకున్న నిర్ణయాల మీద జగన్ వాళ్ళు వచ్చి కేసులు పెట్టించారు. ఇదే అధికారుల్ని అందులో పిలిపించి వీళ్ళ చేత వాంగ్మూలాలు తీసుకున్నారు, లేదా నిన్ను అరెస్ట్ చేస్తామని బెదిరించారు. అప్పుడు ఈ అధికారులు ఆ రోజున బాబు చెప్తేనే చేశామంటూ రాసిచ్చారు. ఆ రాసిచ్చిన ఆధారంగానే బాబు గారి మీద 7 కేసులైనా, అచ్చెన్నాయుడు మీద కేసు అయినా, లేకపోతే మిగతా వాళ్ళ మీద కేసులైనా నడిచినాయి. దాని మీద వీళ్ళు వచ్చి ప్రతీకారం ఏం చేస్తున్నారు, వాళ్ళందరి మీద యాక్షన్లు లైమ్లైట్లో లేకుండా చేయటం, లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టించడం, ఇది చేస్తున్నారు. ఇప్పుడు అదే సందర్భంలో జగన్ టైంలో జగన్ చెప్పినట్టు నడుచుకున్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడమో, ఈ నాయకులను అరెస్ట్ చేయడమో, ఇలా చేసినటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. మరి ఇప్పుడు రేపొద్దున ఇవాళ చంద్రబాబు గారు చెప్పినట్టు జగన్ లోపలేసేయాలి, లేకపోతే వాళ్ళ నాయకులందరి మీద కేసులు పెట్టాలి, సజ్జల రామకృష్ణారెడ్డిని పిలవాలి, ఇవన్నీ అనేటప్పటికీ వీళ్ళు ఎవరికాళ్ళు జాగ్రత్తగా మూవ్ అవుతున్నారు. ఏది వాళ్ళు చెప్పినట్టు రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లాలా, తాట తీయాలా, ముడ్డి మీద బొడవాలా, కాలు మీద కొట్టాలా, ఇట్లాంటివి చేస్తే రేపొద్దున వీళ్ళు ఊరుకోరు కదా. అందుకని ఏం చేస్తున్నారు, ఇప్పుడు నాయకుడిని పిలిచారు ప్రశ్నలకి, పిలిచినప్పుడు ముందు సార్ తెలుసు కదా సార్ మీకు ప్రభుత్వం చెప్తుంది చేస్తున్నాం, ఇట్లా కన్విన్స్ చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు కోరుకున్నట్టుగా ఏదో తెలుగుదేశం కార్యకర్త ఎలా ఫీల్ అవుతున్నారో అవతలని చాచి కొట్టాలా, చంపేయాలా, నరికేయాలా అని ఫీల్ అవుతున్నట్టుగా అధికారులు బిహేవ్ చేయట్లా. మీరు అలా చెయ్యకపోతే, మీరు అలా చేస్తేనేమో మీకు డెవలప్మెంట్ ఉంటుంది, మీరు చెయ్యకపోతే జాగ్రత్త, మేము చెప్పాము అంటే, మేము ఒకటి మీద కేసు పెట్టమన్నామంటే ఏమైనా చేసేయాల్సిందే మీరు అనేటటువంటి కాన్సెప్టు ఈ వార్నింగుల యొక్క ఉద్దేశం. వాళ్ళకి 4 రోజుల్లో ఇది, ఇప్పుడు 4 రోజుల్లో గాడిని పెట్టాల్సింది లాండ్ ఆర్డర్ని, పోలీసుల్ని కాదు. లాండ్ ఆర్డర్లో ఇక్కడ చచ్చిపోతున్నారు, అత్యాచారాలు జరుగుతున్నాయి, లేకపోతే మిస్సింగ్ కేసులు నడుస్తున్నాయంటే పోలీసులు వాళ్ళ పని వాళ్ళని చేసుకుని ఎందుకు చేయరండి? పోలీసులకి వాళ్ళు ఏంది డ్యూటీ? ప్రతి పోలీస్ స్టేషన్లో జనసేన వాళ్ళు చెప్తారా ఉన్న లోపలేసురాలు వైసీపీ వాడిని, తెలుగుదేశం వాడు చెప్పాడు వైసీపీ వాడిని ఉన్న లోపల వేయాలా, ఆడి మీద తప్పుడు కేసులు పెట్టాలా, కొట్టాలా, లేకపోతే జైల్లో పెట్టాలా? అదే కదా మన బాబు గారు అన్నది కూడా.
టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా మాట్లాడుతుంటే ఫోన్లు కూడా ఎత్తట్లేదు, ఎస్పీలు వీళ్ళందరూ డిఎస్పీలు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నారు. నా దగ్గరికి వచ్చాను. నేను చెప్పేది అదే. ఇప్పటికే అవి ఎక్కువైపోయినాయి. ఎంతమందిని కొట్టుకొస్తారు మొత్తం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ 1,30,00,000 మంది ఓట్లు వేశారు. కార్యకర్తలు కనీసం 50 లక్షలు ఉంటారు కదా. 50 లక్షల మందిని జైల్లో పెడతారు. రేపు పొద్దున్న న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఊరుకుంటాయా? వీళ్ళని ఊరుకుంటారా అధికారులు రేపు పొద్దున? కాబట్టి ఇప్పుడు అధికారులను భయపెడుతున్నారు. మీరు చేయిస్తారా లేదా? పత్రిక ఇప్పుడు ఇదివరకు అచ్చెన్నాయుడికి సరిగ్గా కూర్చొనియలేదు అని చెప్పి అన్ని వార్తలు రాశారు కదా. ఇప్పుడు అతని పేరేంటి, బోరగడ్డని కూర్చొని ఇచ్చారేంటని వార్త రాస్తున్నారు. ఆయనకి బిర్యానీ పెట్టారు అంటే దారిని పోయేటప్పుడు, జైలుకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలా? రోడ్డు పక్కన ఏమైనా ముష్టెత్తుకుని భోజనం తినాలా? అది రూల్ కదా. గవర్నమెంట్ భోజనం పెట్టించాలా, కానీ అతనే పెట్టేస్తున్నాడు పోలీసులకి. ప్రతి నిందితుడికి సంబంధించిన దాంట్లో జరిగేది అదే. దాన్ని భూతార్థం వేసి చూసేసి పోలీసుని సస్పెండ్ చేస్తే ఏం చేయాలి? ఇప్పుడు రేపు పొద్దున ఎవరైనా సరే ఇప్పుడు వచ్చేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఓ షుగర్ పేషెంట్ ఉంటాడండి వైసీపీ వాడు. వీళ్ళు ఇట్లా పోలీసులు ఇది చూశాక రేపు పొద్దున వాళ్ళని భోజనం కానీ ఏం పెట్టకుండా తీసుకెళ్తారు జైలుకి. దారిలో చచ్చిపోతాడు లేదా జైల్లో చచ్చిపోతాడు. ఎవరు బాధ్యత? అప్పుడు జైలు సూపరింటెండెంట్ లోపల వేయాలా, సస్పెండ్ చేయాలా, లేకపోతే ఈ తీసుకెళ్లిన పోలీసులు సస్పెండ్ చేయాలా, ఎవరిని చేయాలా? అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వెనకేసుకొస్తుందా? ఏం కాపాడుతుంది వాళ్ళని? మళ్ళీ వీళ్ళే చర్య తీసుకోవాలి. అరే ప్రతిదీ కూడా దాన్ని ఏమంటారు, బ్యాక్ డోర్ డ్రైవింగ్ చేస్తున్నారు. బ్యాక్ డోర్ గవర్నమెంట్, ఇదే బ్యాక్ సీట్ డ్రైవింగ్. వెనకాల కూర్చుని నువ్వు ఎట్ట చేయి, పోలీసు ఎట్ట చేయి, అధికారి ఎట్ట చేయి, వాడిని అట్ట కొట్టు, వీడిని ఎట్ట తిట్టు, నువ్వు అట్ట చేయకపోతే చంద్రబాబునైనా తిడతామంటున్నారు. ఇంతవరకు ఇంత దరిద్రపు పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు 30-40 ఏళ్లలో. నా ఊహ తెలిసిన తర్వాత ఇంత దరిద్రంగా మీడియా, ఇంత దరిద్రంగా పబ్లిక్ ఆలోచన తీరు, అంటే అందరు పబ్లిక్ కాదు, పార్టీల యొక్క ఆలోచన తీరు ఇంత దరిద్రంగా ఉంటుంది నేను ఎప్పుడు చూడలే. ప్రజాస్వామ్య ప్రశ్నలు వేసుకున్నారు, లేదంటే తప్పులు చేయలేదా? ప్రతి ఒక్కరు తప్పు చేశాడు. తప్పు చేయకపోతే అధికారంలోని శాశ్వతంగా ఉండాలి కదా. ఎవడైనా తప్పు ఉంటుంది అది గవర్నమెంట్లో. ఆ తప్పుని నిర్మాణాత్మకంగా చర్చించి విమర్శించడం మానేసి అవతలోడిని నాశనం చేసేయాలి, చంపేయాలా, కొట్టేయాలా, రోడ్ల మీద కొట్టేయాలి అంటే వాళ్ళని కొడితే రేపు పొద్దు నిన్ను కొడితే తప్పేమవుతుంది? అట్లాంటి ఆలోచన ఎవరికి ఉండట్లా. చివరికి ఏమవుతున్నది, నాయకులు సేఫ్, మధ్యలో రేపు పొద్దున వాళ్ళని కొడితే వాడి కార్యకర్త నువ్వు ఇచ్చినట్టు. ఇవాళ తన్నులు తిన్నాడు, రేపు పొద్దున వెనకాల ఉండి మరి నీ సంగతి తేలుస్తాడు. అదే సందర్భంలో నీ పరిస్థితి ఏంది రేపు పొద్దున? ఈ కదా చర్చ. అవును సార్. ఫైనల్ గా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో బాబు గారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోవాలనుకున్నారో ఆ రూట్ లోకి వెళ్తున్నారా, రూట్ మార్చుకుంటున్నారా? ఒకప్పుడు అమరావతిలోనే అన్న బాబు విశాఖ, విజయనగరం లేదంటే ఉత్తరాంధ్రం డెవలప్ చేస్తానని చెప్పడం, అక్కడికి రైల్వే జోన్ వచ్చినా లేదంటే మెట్రో రైల్ ప్రాజెక్ట్ వచ్చినా పారిశ్రామికంగా అక్కడికే పరిశ్రమలు తీసుకొచ్చి ఆర్థిక రాజధానిగా దాన్ని డెవలప్ చేస్తానని చెప్పి ఈ వారంలో చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఆయన కూడా రూట్ మార్చుకున్నారా? పారిశ్రామికంగా డెవలప్ చేయాలి ఆంధ్ర అంటే విశాఖ ఒక్కటే మార్గం అని ఏమన్నా స్పష్టమైందా? అదేం లేదండి, అమరావతికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర సంస్థలు అమరావతిలోనే పెడుతున్నారు. అవి కాదు, ఇండస్ట్రీస్ ఇక్కడ కూడా అడుగుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అని, లేదా ఇక్కడికి రమ్మని అడుగుతున్నారు. వైజాగ్ వచ్చి అంటే వస్తానన్న వాళ్ళు ఇదివరకటికి మళ్ళీ మీరు అక్కడెక్కడ పెట్టడానికి లేదు ఇక్కడే అనే స్టేజ్ నుంచి ఎక్కడైనా పెట్టుకోండి ఇక్కడికి రండి అని అడుగుతున్నారు. సెమీ కండక్టర్ చిప్స్ కోసం అని, డ్రోన్స్ కోసం అని చెప్పేసి, తర్వాత డేటా సెంటర్లని ఎక్కడో చోట పెట్టుకోమంటున్నారు. డేటా సెంటర్ అమరావతిలో రమ్మని అడుగుతున్నారు. డ్రోన్ కర్నూలులో పెట్టమంటున్నారు. అదే సమయంలో సెమీ కండక్టర్ చిప్స్ వైజాగ్ ఇస్తామంటున్నారు. కాబట్టి అన్ని రొటీన్ జరుగుతుంటది. అంతే. రైట్. థ్యాంక్ యూ సార్. చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, చోటు చేసుకుంటున్న పరిణామాలు, భవిష్యత్తులో ఎటు వెళ్ళబోతున్నా, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు ఏంటనేది వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.